మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ మన విజయవాడ నగరంలో ఎంతో చైతన్యవంతమైన నగరము, మన రాష్ట్రానికి నడిగడ్డ విజయవాడ నగరంలో మరి అతిపెద్ద విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇవాళ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేధావి. అదేవిధంగా దేశంలో ఉన్న అణగారిన వర్గాల ప్రజల తరఫున, మహిళల తరఫున, కోట్లాది మంది కష్టజీవుల తరఫున ఎన్నో పోరాటాలు చేయడమే కాకుండా అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి ఒక ధీరుడిగా నిలబడ్డ వ్యక్తి. అలాంటి మహనీయునికి, వారి స్మృతికి ఘనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అయితే బాధాకరం ఏమంటే ఇవాళ ఇంత పెద్ద ఈవెంట్కి కనీసం రాష్ట్రపతి గారిని పిలవలే, గవర్నర్ గారిని పిలవలే, రాజకీయ పార్టీలకు ఆహ్వానం లేదు, దళిత సంఘాల నాయకులకు ఆహ్వానం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో పేరెన్నికగన్న దళిత మేధావులు ఉన్నారు. ఆ మేధావులను కూడా ఎవరిని ఆహ్వానించకపోవడం అత్యంత శోచనీయం. ఎందుకంటే ఒక పాక్షిక సంకుచిత రాజకీయ దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక పార్టీ ఈవెంట్గా మార్చి పార్టీ జెండాలు పెట్టి చేయడం మాత్రం అత్యంత శోచనీయము. అది పరోక్షంగా అంబేద్కర్ గారిని అవమానించడమే. ఎందుకంటే ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ అణగారిన వర్గాల ప్రజలు ఉన్నా వారందరూ కూడా అంబేద్కర్ గారిని ఇవాళ స్మరించుకుంటారు. అలాంటి అంబేద్కర్ గారికి ఇది అవమానం తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భారతదేశ రాష్ట్రపతి గిరిజన మహిళ, అణగారిన వర్గాలకు చెందింది. అదేవిధంగా మన రాష్ట్ర గవర్నర్ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి. యాదృచ్ఛికంగా అయినా సరే ఒక మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారు, అణగారిన వర్గాలకు సంబంధించిన వారు ఇవాళ పై పదవుల్లో ఉన్నప్పుడు వారిని కూడా ఆహ్వానించకుండా దీని ఒక పార్టీ కార్యక్రమంగా మార్చడానికి మాత్రం పూర్తిగా తప్పుపడుతూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ మాట్లాడిన ఉపన్యాసాలు చూస్తా అంటే వాళ్ళ నోళ్ళు ఫినాయిల్ వేసి కడిగితే బాగుంటుంది. వాళ్ళకి మంత్రి పదవులు కావాలా, టికెట్లు కావాలంటే మీరు పొగుడుకోండి వేరే దాంట్లో. అవి అంబేద్కర్తో ఏ రకంగా పోలుస్తారో నాకు అర్థమే కావడంలో. అంబేద్కర్ ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, అభినవ్ అంబేద్కర్ అంటూ అవమానిస్తూ ఉన్నారు పరోక్షంగా. అంబేద్కర్ను సరైంది కాదు. అంబేద్కర్ గారు ఆ రోజు గాంధీని కొట్టాడు. అంటరాని వారి కోసం, అణగారిన వర్గాల కోసం జరిగే పోరాటంలో దేన్నైనా సరే ఎదుర్కొన్నాడు, గట్టిగా నిలబడ్డాడు. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వార్థం కోసం ఒక దళిత యువకుడు విశాఖ సెంట్రల్ జైల్లో ఆయన ఇప్పటికి కూడా నిరవధిక నిరాశకు పూనుకున్నాడు. వాళ్ళ కుటుంబం ఇక్కడ చేస్తూ ఉంది. అదేవిధంగా ఒక దళిత యువకుడిని కొట్టి చంపి కారులో తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఇవాళ దండలు ఎంచుకొని పోలీసులతో నమస్కారాలు పెట్టించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఏమంటే అంబేద్కర్ పోల్చడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. ఎవరైతే ఆ రకంగా అంబేద్కర్తో పోల్చారో వాళ్ళ నోళ్ళని కూడా ఫినాయిల్తో కడగాలని కూడా డిమాండ్ చేస్తారు. అంటే ఆల్రెడీ మంత్రులు చెప్తారు ఈ భారీ కార్యక్రమం ప్రత్యేకంగా పేరు పెట్టి ఆహ్వానించక్కర్లేదు, ఎవరైనా రావచ్చు. నో దీనికి రాష్ట్రపతి గారిని పిలవాల్సింది, గవర్నర్ గారిని పిలవాల్సింది, అన్ని రాజకీయ పార్టీలు పిలవాల్సింది. అలాంటి వాళ్ళని పేరు పెట్టి పిలవాలనక్కర్లేదు. కానీ దీన్ని ఒక నేషనల్ ఈవెంట్గా తీసుకోవాల్సింది, ఒక నేషనల్ ఈవెంట్గా. ఎందుకంటే భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పినప్పుడు మరి రాష్ట్రపతిని, గవర్నర్ని అందరూ కూడా ఆహ్వానించుంటే దీని ఉన్నతి పెరిగి ఉండేది. అది పెరగలేదని భావిస్తున్నాను.